కృపామయ టీవీ వీక్షకులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ క్రైస్తవ సంగమ, నేడు మరొక అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ అంశం ఏంటంటే, మంచి శుక్రవారం మంచిదా, గుడ్ ఫ్రైడే మంచిదా, ఎందుకు గుడ్ ఫ్రైడే అని అన్నారు అనే విషయం గురించి మాట్లాడుకుంటామండి. మిత్రులారా, మీకు విషయం చెప్తాను. జీసస్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్ టు కీప్ యూ అండ్ మీ అవుట్ ఆఫ్ హెల్. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అందరికీ గుర్తు చేయాలా. మనందరం బ్రతకాలని ఆయన చనిపోయాడు, మన కొరకు ఆయన చనిపోయాడు. పాపము లేని ఆయనను పాపముగా చేసి సిలువపై పాపమునకు తండ్రి అయిన దేవుడు శిక్ష విధించాడు. మన మానవాళి పాపాలన్నింటినీ కూడా ఒక్క సిలువతో యేసుక్రీస్తు ప్రభువు పాపాన్ని పరిహరించేశాడండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కోటాను కోట్ల మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ మర్మాన్ని గ్రహించే శక్తిని పొందలేకపోతున్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో అంటూ కూడా, మర్మాన్ని గ్రహించడము అందరికీ అనుగ్రహింపబడలేదు, కొంతమందికి. చూడండి, మనకి బైబిల్ ఎక్కడ కూడా మీరు పలానా క్రిస్మస్ని ఈ రోజున సెలబ్రేట్ చేసుకోండి అని కానీ, పలానా రోజు ఇంపార్టెంట్ అని కానీ ఎక్కడ చెప్పలేదండి. క్రీస్తు ఈ రోజు చనిపోయాడు, ఈ సంవత్సరం చనిపోయాడు అని ఎక్కడ చెప్పలేదండి. సూచాయిగా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఈ రోజున గూగుల్ వచ్చేసింది కదా, సూచాయిగా ఇన్ఫర్మేషన్ ఉన్నది. అయితే మనము యేసుక్రీస్తు మరణమును జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సిలువని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సిలువపై చేసిన ఆ మరణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆ రోజున మాత్రం కాదు, ఆ ఒక్క రోజే పండుగ. మిగతా రోజులు మీరు క్రైస్తవులు కారా? మిగతా రోజు మీకు వాక్యం వద్దా? మిగతా రోజులు మీరు బైబిల్ చదవరా? మిగతా రోజులు మీరు ప్రార్థన చేయరా? మిగతా రోజులు మీరు విశ్వాసంగా ఉండరా? అలా ఉండకూడదండి. కాబట్టి బైబిల్ డస్ నాట్ గివ్ అస్ any particular information about the date of birth of Jesus or the date of death of Jesus. అయితే మనకి డే గురించి వ్రాయబడి ఉన్నది, ఏ రోజు అనే విషయం గురించి మనకి చక్కగా వ్రాయబడి ఉన్నది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, లేఖనాధారాలతో నేర్చుకుందామండి. కాబట్టి బైబిల్ గివ్స్ us freedom in most of the matters. ఏ విషయాల్లో అంటే, మనం ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు, ఎప్పుడైనా దేవునితో మాట్లాడచ్చు, ఎప్పుడైనా మనం ఆరాధన పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా మనం మెమోరియల్ ప్రేయర్ పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా ఒక గృహ కూటమి పెట్టుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో మనకి చక్కగా బైబిల్ ఫ్రీడమ్ ఇస్తుంది. అంటే దేవుడు మనకి స్వేచ్ఛనిస్తున్నాడు అని అర్థము. అందుకని పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 14వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కని మాట ఉన్నది చూడండి. ఒకడు ఎవడైనా ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచూ ఉన్నాడు. ప్రతి వాడు తన మట్టుకు తానే మనసులో రూఢిపరచుకొనవలెను. కాబట్టి కొంతమందికి అంటే మంచి రోజు చెడ్డ రోజు ఉంటుందండి. కొంతమంది పొద్దున లేవగానే ఈ రోజు మీకు మంచి జరుగుతుందంటే ఇంటర్వ్యూకి వెళ్తాం, లేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళడం అనమాట. గుడ్డివాడికి పిల్లి ఎదురు వస్తుంది, వాడికి ఏం పట్టింపులు వెళ్ళిపోతాడు. గుడ్డివాడికి పిల్లి వస్తే వెళ్ళిపోయినట్టుగానే చెవిటి వాడికి ఎవడో తుమ్మి వినపడదు, వెళ్ళిపోతాడు, రాగానే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన తుమ్మితో సంబంధం లేదు, ఎందుకంటే వినపడలేదు కాబట్టి. వినపడితేనే మనకి సమస్య, కనపడితేనే మనకి సమస్య. ఇలాంటి పనికిమాలిన సెంటిమెంట్స్ అన్నీ కూడా ఈరోజు మనకున్నాయండి. ఒక నిమ్మకాయ ఒక మిరపకాయ కాంబినేషన్లో కట్టి పెట్టేస్తే భయపడుతున్నారు. వాళ్ళ 130 కోట్ల మంది భారతీయులు భయపడుతున్నారు దీన్ని చూసి. ఈ కాంబినేషన్ భయపెడుతుందా? ఈ కాంబినేషన్లో శక్తి ఉందా? ఈ కాంబినేషన్లో బలం ఉందా? మరి ఎందుకు ట్రైన్కి ముందు కట్టట్లేదు? మరి ఎందుకు విమానానికి ముందు కట్టట్లేదు? చిన్న బస్సులకి, ఆటోలకి, బైక్లకి, కార్లు కట్టుకుంటారా? వాటికి అవసరం లేదా? వాటికి లేదా దిష్టి? పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది మన దేశంలో. సో కాబట్టి ద బైబుల్ బేసికలీ ఇన్స్ట్రక్ట్స్ us to remember Christ's death by observing the Lord's Supper. అంటే యేసుక్రీస్తు మరణము ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో మనకి బైబిల్లో చక్కగా చూడండి. కొరింథీ సంఘానికి రాసినట్టు మొట్టమొదటి పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు. 11వ అధ్యాయము 23 నుండి 26వ వచనం వరకు మీరు చూస్తే, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని, అంటే ఆ రొట్టెని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, ఆ రొట్టె శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై, అండర్లైన్, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీనిని చేయండి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన యేసుక్రీస్తు ప్రభువు పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన, అండర్లైన్,
క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా ప్రతిసారి తాగే ప్రతిసారి నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయండి అని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి అందుకని యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా ప్రతిరోజు రొట్టె విరుచుచు ద్రాక్షరసము తాగొచ్చు. అంటే క్రీస్తును గుర్తు చేసుకుంటూ, క్రీస్తు శిలువ మరణమును గుర్తు చేసుకుంటూ, క్రీస్తు యొక్క మరణ త్యాగమును గుర్తు చేస్తూ అందరికీ చెప్తూ సువార్త ప్రకటన విషయమై పాలి భాగస్తులై ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ రొట్టె విరిచేటువంటి ఈ క్రమాన్ని, ఈ ద్రాక్ష రసం త్రాగేటువంటి ఈ క్రమాన్ని ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీగా వాళ్ళు ఉంచడం జరిగింది. అపోస్తలుల కార్యం అంతటిలో కూడా ఈ విషయాలు పొందుపరచబడినాయి. పౌలు గారు కూడా ఎన్నోసార్లు ఇదే సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే మత్తయి గారు మత్తయి సువార్త మీరు ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట 26 అధ్యాయం 26 నుంచి 28 వచనాల్లో 2వ వచనంలో ఉండండి. యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ తాగండి, ఇది నా రక్తము అని అనగా పాప క్షమాపణ నిమిత్తము, అంటర్లైన్ చేసుకోవాలి మాటలు, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు, మనందరి కొరకు, ప్రతి ఒక్క వ్యక్తి కొరకు, ప్రతి ఒక్క అవిశ్వాసి కొరకు, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇదే న్యూ టెస్టిమెంట్ అండి, నిబంధన రక్తము. సో అందుకనే మీరు ఒకవేళ పాపం చేస్తున్నవారైతే, అపరిశుద్ధతలో నిలిచి ఉన్నవారైతే మీరు ప్రభువు బలలో పాలిభాగస్తులై ఉండి పాపం చేయకండి. అది పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టవద్దన్నాడు కదా. సరే, ఎవరైనా బాధపడుంటే సారీ, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు, గమనించాలి. అదే కొరింథీ సంఘానికి రాసిన మొట్టమొదటి పత్రికలో పౌలు గారు 10:17లో ఒకసారి చూడండి. 1 కొరింథీ 10:17లో ఒక మాట చూడండి. మనం అందరము ఆ ఒకటే రొట్టెలో, ఆ క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక, క్రీస్తు శరీరం ఒకటే కనుక, క్రీస్తు ఒకటే కనుక, రక్షణ మార్గం ఒకటే కనుక, అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఒకటే శరీరంగా ఉన్నాము. ఒక 10 మంది ఒకే ఇంట్లో ఉన్నారు. ఒక 10 పెన్స్ ఒకటే స్టాండ్లో ఉన్నాయి. ఒక 20 పుస్తకాలు ఒకటే బాక్స్లో ఉన్నాయి. ఎన్నో యాప్స్ ఒకటే ఫోన్లో ఉన్నాయి. ఎంతోమంది విశ్వాసులు ఒకటే శరీరంలో ఉన్నారు. ఇది క్రీస్తు శరీరము, ఆత్మ విషయమైనటువంటి శరీరము, మహిమాన్వితమైనటువంటి శరీరము. యోహాను 6:53లో ఒక మంచి మాట, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. సో మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగడమే ప్రభువు బల్ల, లార్డ్స్ టేబుల్ అంటున్నారు ఈ రోజున. కాబట్టి అయితే ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. చూడండి, యూదులను రక్షించడానికి మెస్సియా అంటే యేసుక్రీస్తు ప్రభువు వస్తే, అదే యూదులు ఆ మెస్సియానే చంపేసి ఈ రోజు కూడా మా మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తున్నారండి. ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూడండి, దారుణమండి. మీరు మత్తయి సువార్త 26, 27 అధ్యాయాలు 2 కూడా చాలా ఓపికతో దగ్గర కూర్చుని వీలైనంత చక్కగా మెల్లగా అర్థమయ్యేలా మీరు చదవగలిగితే ఎన్నో అద్భుతమైన విషయాలు అర్థమవుతాయి. నేనైతే 26, 27 అధ్యాయాలలో ఉన్నటువంటి మత్తయి 26, 27 అధ్యాయాలన్నింటిలో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని మీకు ఒకసారి చెప్తాను చూడండి. పస్కా పండుగ తరువాత మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడును. ఒక స్త్రీ అంటే మార్తా, అంటే ఈ మరియ సిస్టర్ అయినటువంటి, అంటే ఈ మరియ చెల్లి అయినటువంటి మార్త భూస్థాపన నిమిత్తము మిక్కిలి విలువ గల అద్దె తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకు అమ్మేస్తాడు. ఇస్కరియోతు యూదా పుట్టి ఉండని ఎడల వానికి మేలని యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. ఆ తర్వాత యేసు అప్పగింపబడటం, ఆ తర్వాత యేసు అన్ని రకాలుగా అవమానింపబడటం, యేసుక్రీస్తు ప్రభు అన్ని విధాలుగా శ్రమపడటము, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడటము, ఆ సిలువ వేయబడిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత, ఆయన ఆత్మను తన తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్న తర్వాత దేవాలయపు తెర పై నుండి క్రింద వరకు 2గా చీలిపోయింది. ఇక యాజకులతో పని లేదు.
డైరెక్ట్గా నువ్వు దేవునితో మాట్లాడొచ్చు. ఇక మీడియేటర్తో పని లేదు. ఇప్పుడు మీడియేటర్ యేసుక్రీస్తు ప్రభువే. ఇక యూదులలో, ఆ లేవి యాజకులలో ఇక ఆ వారితో సంబంధం లేదు, ఆ యాజకులతో సంబంధం లేదు. ఇక మధ్యలో తెర లేదు, ఇక మధ్యవర్తి లేడు, ఇక యేసుక్రీస్తు ప్రభువే మధ్యవర్తి. కాబట్టి అప్పుడు ఆ తెర చినిగిపోగానే భూమి వణికను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు, గమనించాలి, విశ్వాసులైనటువంటి పరిశుద్ధుల శరీరములు లేచినాయి. యేసు శిష్యుడిగా ఉన్న అరిమత్తయి యేసేపు, అండర్లైన్, అరిమత్తయి యేసేపును ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునకు వెళ్ళి యేసు దేహమును తనకెమ్మని అడగగా పిలాతు దానిని అతనికి ఆజ్ఞాపించెను. తాను రాతిలో తొడిపించుకుని క్రొత్త సమాధి, అండర్లైన్, క్రొత్త సమాధిలో దానిని, అంటే యేసు శరీరమును ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. చూడండి, ద రిజల్ట్స్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువు చనిపోవడము మన కొరకు మంచిది. యేసుక్రీస్తు ప్రభు చనిపోకపోతే మనమందరం కూడా అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉండేవాళ్ళమండి. అందుకనే రోమ సంఘానికి రాస్తూ పౌలు గారు 5వ అధ్యాయం 8-9 వచనాల్లో చక్కని మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు, మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎలా అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి చనిపోయాడండి. మనందరి కొరకు ఆయన ఒక్కసారి చనిపోయాడు. మనమందరం కూడా ఒక్కసారే పుడతాము, ఒక్కసారే చనిపోతాము. 6 జన్మలు 7 జన్మలు ఉండవండి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. ఒక మనిషి ఒక్కటేసారి పుడతాడు, ఒక్కటేసారి చనిపోతాడు. అందుకని పేతురు గారు రాస్తున్నారు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 18-19 వచనాల్లో చక్కని మాట ఏంటంటే, మనలను దేవుని యుద్ధకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు, అంటే నీతిమంతులు కాని వారి కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి, అండర్లైన్, శరీర విషయంలో చంపబడి కూడా ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అక్కడ పౌలు గారు, ఇక్కడ పేతురు గారు ఒకటే సందర్భంగా రాస్తున్నారు. చూడండి, ఎంత అద్భుతమైన మాట. కాబట్టి విశ్వాసులు యేసుక్రీస్తు శిలువ మరణాన్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటారండి, ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శిలువ వైపు చూడడము సరైన క్రైస్తవ జీవిత నడవడిక కాదు అని నా బలమైన నమ్మకం అండి. సంవత్సరానికి ఒక్కసారి గుర్తు చేసుకుంటారా? 40 రోజులు ఉపవాసం ఉంటారా? కఠినమైన ఉపవాసం ఉంటారా? 40 రోజులు ఉండమని ఎవరు చెప్పారు మీకు? బైబిల్ చెప్పని చేయకండి ప్లీజ్. ఉపవాసం ఉండండి. ఇఫ్ యూ ఫాస్ట్ అని లేదు కొత్త నిబంధనలో. యేసుక్రీస్తు ప్రభు అన్నమాట, మీరు ఉపవాసం ఉంటే అని అన్నా, ఉపవాసం ఉన్నప్పుడు అన్నాడు. వెన్ యూ ఫాస్ట్ అన్నాడు. వెన్ యూ ఫాస్ట్ అంటే ఉపవాసం చేయనప్పుడు అంటే ఉపవాసం చేయమని అర్థం. కానీ ఎన్ని రోజులు చెప్పలేదు కదా, మీరు ఎందుకు ఫిక్స్ అయిపోతారు? ఆ విగ్రహాలను బట్టి కొన్ని సంఘాలు ఉంటాయండి. ఆ సంఘాల నిండా విగ్రహాలే, అన్ని విగ్రహాలు దెయ్యాలి. అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. అలాంటి నంబర్స్ మీరు కాపీ చేసుకోకండి. మీరు వెచ్చగానైనా ఉండక, చల్లగానైనా ఉండక, అటు ఇటు కాకుండా నులివెచ్చగా ఉండొద్దు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. ఉంటే క్రైస్తవుడిగా ఉండు, లేదంటే అన్యుడిగా ఉండు. ఉంటే విశ్వాసిగా ఉండు, లేదంటే అవిశ్వాసిగా ఉండు. అయితే నరకం, లేదంటే పరలోకం. అటు ఇటుగా ఉండొద్దు. చూడండి, గుడ్ ఫ్రైడే ఇస్ నాట్ జస్ట్ గుడ్ ఫ్రైడే అండి, బట్ ఇట్ ఈస్ మోస్ట్ ఆస్పిషియస్ డే అనమాట. అంటే మంచి శుక్రవారం అనేది, ఈ శుక్రవారం అనేటువంటిది మంచి శుక్రవారం మాత్రమే కాదండి. ఇది ఒక శుభ దినము, ఒక పవిత్రమైన దినము, ఒక పవిత్రమైన రోజు, ఒక పరిశుద్ధ దినము. అందుకని గుడ్ ఫ్రైడే ఈజ్ అ హోలీ డే. ఇట్స్ అ హోలీ గుడ్ ఫ్రైడే, నాట్ సింప్లీ ఎ ఫ్రైడే దట్ వీ హ్యావ్ వన్స్ ఇన్ ఎ వీక్, ఎవ్రీ వీక్. కాబట్టి ప్రపంచ మానవాళి కొరకు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసిన పాప విమోచన దినమే గుడ్ ఫ్రైడే. ప్రపంచ మానవాళి పాపమునకు విమోచన దినం ఇది. కాబట్టి మిత్రులారా, గుడ్ ఫ్రైడే ఇస్ రియల్లీ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే ఇస్ అన్ ఆస్పిషియస్ డే. గుడ్ ఫ్రైడే ఇస్ ఎ హోలీ డే.
ఈ మంచి శుక్రవారము పరిశుద్ధమైన దినము, పరిశుద్ధమైనటువంటి శుక్రవారము. మీరు శిలువ మరణాన్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవడైతే నన్ను అనుసరించాలనుకుంటున్నాడో వాడు తన శిలువ తాను ఎత్తుకోవాలని అంటే అర్థం ఏంటి? నీ శ్రమను నువ్వు పడాలి, నీ కష్టం నువ్వు అనుభవించాలి. నేను కష్టాలు పడ్డాను కదా, నేను శ్రమలు అనుభవించాను కదా, నా శిలువ నేను మోసుకున్నాను కదా. మరి నీ శిలువ నువ్వు మోసుకోవా? నీ బాధ్యత నీదే. నీ బ్రష్ నువ్వే చేసుకోవాలి, నీ స్నానం నువ్వే చేయాలి. కాబట్టి నీ పని నువ్వే చేసుకోవాలి. నీ రక్షణ నీ సొంతమే, కానీ కష్టపడాల్సింది నువ్వే. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. కాబట్టి శిలువ వైపు చూస్తే నీకు రక్షణ, క్రీస్తు వైపు చూస్తే నీకు రక్షణ. ఆ శిలువ మరణమే ఈ రోజున నిన్ను నన్ను బ్రతికించి ఉన్నది. క్రీస్తు నందుంటే మరణము మనకు వచ్చిన ఏం పర్లేదు, మళ్ళీ క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ ఒక మనిషి పూర్తి ఆయుష్కాలం అంతయు బ్రతకాలని అనుకుంటాడు కదండి. ఎవరైనా అనుకుంటారండి, కనీసం 70 ఏళ్ళు 80 ఏళ్ళు మా పిల్లలనైనా కనీసం నేను చూడాలి కదా అనుకోవాలి కదా, అనుకుంటారు కదా. అనుకోవాలి, తప్పకుండా. మీరు ఈ విషయాన్ని అడగల దేవుడిని. హిజ్కియాకి 15 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. అడగల హిజ్కియా, అడగల నాకు ఇంకో 2 ఏళ్ళు ఇంకొక 6 నెలలు ఏమని అడగల. లైఫ్ అడక్క ముందే దేవుడు 15 ఏళ్ళు ఇచ్చేసాను పో అన్నాడు. అలాంటిది నీకు ఇవ్వడా అండి? పాత నిబంధన గ్రంథంలో ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు కొత్త నిబంధనలు ఇవ్వడంటారా? మార్పు చేయనట్టు దేవుడు మారడు. కానీ మారని దేవుడు మార్పులు చేయడంటారా? తప్పకుండా చేస్తాడు. దేవుడు కూడా అప్డేట్ అవుతాడండి. పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు అప్డేట్ అవ్వలేదా? అది ఓల్డ్ వర్షన్, ఇది న్యూ వర్షన్ అనలేదా? పాత నిబంధన ఎప్పుడు పాతగా ఉంది. కొత్త నిబంధన గ్రంథం అని 2000 సంవత్సరాల క్రితం అన్నారు. ఇప్పటికి కూడా కొత్తగానే ఉంది. అది ఇంకా పాత పడలేదు. అది ఎప్పటికీ పాత పడదు కూడా. క్రొత్త నిబంధన అనే మాట ఎప్పటికీ 2000 సంవత్సరాలు కూడా కొత్తగానే ఉంది. పాఠ్యాంశాలు ఉంటాయి, 5 ఏళ్ళకి ఒకసారి సిలబస్ మారిపోతుంది, 5 ఏళ్ళకి పాత అయిపోతుంది, మళ్ళీ కొత్తది వస్తుంది. ఈ కొత్తది 5 ఏళ్ళే ఉంటుంది. కానీ ఈ కొత్త నిబంధన 2000 సంవత్సరాలు దాటి ఇంకా ఉన్నది. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు ఈ మాటని ఎవ్వడు మార్చలేడు. అది దేవుని ఆజ్ఞ, దాన్ని ఎవ్వడు మార్చలేడు, దానికి ఎవ్వడు ఎదురెత్తు తీయలేడు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ పాపం విషయమై మీరు మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది క్రీస్తులోనికి మీరందరూ కూడా రావాలని ఆహ్వాన పత్రిక ఇస్తా ఉన్నాము. కృపామయ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మాతో జర్నీ చేయండి, ట్రావెల్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కొరకు మా వీడియోస్ని చూస్తూనే ఉండండి. క్రీస్తు పేరిట మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.